నమస్కారం గురువుగారు. నమస్కారం. ఇప్పుడు రాహువు కేతువులు ఉన్నాయి. శనివత్ రాహువు కుజవత్ కేతువు అంటారు కదా, అది ఎంతవరకు మనకి ఫలిత భాగంలో ఉపయోగపడుతుంది? రాహు కేతువులు క్యాటలిస్ట్ ప్లానెట్స్, నిజంగా స్వయంప్రకాశ గ్రహాలు కావు. అవును, వాటికి ప్రకాశం లేదు. బైనాక్యులర్స్లో మనం గ్రహాలను చూడలేము. అవి ఎట్టా వచ్చాయి? మిగతా 7 గ్రహాలు మధ్యలో సన్నుండి చుట్టుపక్కల గ్రహాలు ఉండి అవి తిరుగుతూ ఉంటే, సన్ను చుట్టూ అవి తిరుగుతుంటే 7 టార్చ్ లైట్లు అనుకోండి, మధ్యలో సన్ను స్టెంప్ అనుకోండి 6 టార్చ్ లైట్లు అనుకోండి. ఆ టార్చ్ లైట్లు ఫోకస్ ఎక్కడ పడుతుంది? 2 లైట్లు కలిసినప్పుడు ఒక ఫోకస్, ఒక క్లస్టర్ ఆఫ్ రేస్ వస్తుంది, ఒక సముదాయం, కాంతి సముదాయం వస్తుంది. ఆ సముదాయమే రాహు. మనకు కనిపించే సైడ్ రాహు, అవతల సైడు కేతువు అనమాట. కాంతి సముదాయం, కాంతి క్లస్టర్ ఆఫ్ రేస్ అంటాం, కాంతి పుంజము అంటాము. అది మనకు కనిపించే సైడు అది నార్త్ నోడ్ అంటాం. ఆ అవతల సైడ్ సౌత్ నోడ్ అంటే అది కేతు, నార్త్ నోడ్ అంటే కేతు. ఇది చంద్రుడి చుట్టూ మనం చూస్తున్నాం. భూమి నుంచి చూసేటప్పుడు ఇవి మనకి చంద్రుడి చుట్టూ కనిపిస్తాయి. మనకి చూసే రాహుకేతులంతా చంద్రుడు నోడ్స్ అంటాం, లూనార్ నోడ్స్. అట్లాగే ప్రతి గ్రహానికి నోడ్స్ ఉన్నాయి. రాహుకేతులు ఉన్నారు, గురుడికి ఉన్నారు, కుజుడికి ఉన్నారు, అన్ని గ్రహాలకి ఉంటారు. ఈ క్లస్టర్ ఆఫ్ రేసే కదా, వాళ్ళ అక్కడ పడినప్పుడు అక్కడ క్లస్టర్ ఆఫ్ రేస్ ఉంటాయి. కానీ మన జ్యోతిషంలో తీసుకునేది చంద్రుడు మనోభావం కనుక మనకి చంద్రుడితో పాటు ఆ చంద్రుడు నోట్స్ కూడా, లూనార్ నోట్స్ కూడా రాహుకేతుల్ని తీసుకున్నాం. ఈ రాహుకేతులు వచ్చేసరికి ఏమైందంటే, మొదట్లో మండేన్ ఆస్ట్రాలజీ గ్రహణాల కోసం రాహుకేతులు గ్రహణాలు ఎప్పుడు వస్తాయి అని రాహుకేతులకి మైథాలజీ స్టోరీస్ కూడా ఉన్నాయి. వాతావరణం ఆస్ట్రాలజీ, వాతావరణం మైథాలజీ, మండేన్ ఆస్ట్రాలజీ. అసలు వాళ్ళు అమృతం తాగారని వాడని ఆ స్టోరీలు ఇవన్నీ ఉన్నాయి. ఆ స్టోరీలన్నీ అట్టా వంటి చేసి సైంటిఫిక్గా చూస్తే ఈ రాహుకేతువులు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏ పని చేస్తారు అంటే, రాహుకేతులు కాంతిపుంజం ఆఫ్ ఆల్ ప్లానెట్స్. అందుకని అన్ని ప్లానెట్స్ అందులో సమకూడి ఉన్నాయి. దే ఆర్ స్ట్రాంగర్ దాన్ ఆల్ ప్లానెట్స్. అన్ని ప్లానెట్స్ కంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. అవును. అట్లాగే కేతువు కూడా. రాహుకేతులో ఇద్దరిలో మధ్యలో కేతు స్ట్రాంగ్. ఇంకా కేతు కనపడ్డ అవతల పక్క ఉంటాడు. కేతు ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లానెట్స్ తీసుకుంటే మన వేదిక అస్ట్రాలజీ కూడా కేతు ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ రాహు, ఆ తర్వాత మిగతా గ్రహాలన్నీ వస్తాయి. ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంతే. ఈ షడ్బలాలు చేసేటప్పుడు కూడా నైసర్గిక స్ట్రెంగ్త్ తీస్తే వాటిల్లో వస్తాయి. అంటే షడ్బలాల్లో రాహుకేతులు చూడం మనం, అది వేరే సంగతి. ఈ ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్లో కేతు ఫస్ట్ వస్తాడు, రాహు తర్వాత వస్తాడు. వీళ్ళ ఫలితాలకి వీళ్ళకి ఏం చేశారు, ఒరిజినల్గా గ్రహణాలు ఎప్పుడు వస్తాయని క్యాలిక్యులేట్ చేయడానికే వాళ్ళని వాడారు. వ్యక్తిగత జాతకాల్లో తర్వాత వాడారు. తర్వాత వాడేటప్పుడు ఏం చేశారు, అందుకని వింశోత్తర దశలో వీళ్ళకి దశలు ఉంటాయి. అవును. మిగతా వాళ్ళతో పాటు నక్షత్రాల ఆధిపత్యం ఇచ్చారు కానీ రాసుల ఆధిపత్యం ఇవ్వాల. అవును. ఇట్లా చాలా రకాలున్నాయి. వారాల్లో ఆధిపత్యం ఇవ్వలేదు. అవును. రోజు హోరాలో 24 గంటల హోరాల్లో ఆధిపత్యం లేదు రాహుకేతులకి. అందుకని ఇక్కడ తగాదా వచ్చింది క్లాసికల్ అస్ట్రాలజర్స్కి. వీడికి నక్షత్ర జ్యోతిష్యులు రాహుకేతులను ఒప్పుకున్నారు. వాళ్ళకి రాహుకేతులకి ఒక్కొక్కడికి ముగ్గురు నక్షత్రాలని ఓనర్షిప్ ఇచ్చారు. అందుకని వీళ్ళకి దశాభుక్తిలో వీళ్ళు వచ్చారు. వీళ్ళ ప్రభావం ఎక్కువ వచ్చింది. వ్యక్తిగత జాతకాల్లో ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట రాహుకేతులకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినాక. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దశాభుక్తిలో కానీ గోచారంలో కానీ ఏం చేస్తారు? మీరు చెప్పిన రాహు, శనివత్తు రాహు, కుజవత్తు కేతు అనేది ఎక్కువ గోచారంలో ఉపయోగపడుతుంది. రాహు ఏం చేస్తాడు, కేతు ఏం చేస్తాడు అనేది. ఇది కూడా ఎప్పుడంటే పూర్వకాలం నాగరికత అంతా డెవలప్ కానప్పుడు శని చేసే పని రాహు చేస్తాడని, అంటే చెడే. కుజుడు చేసే పని కేతువు చేస్తాడని అదొక గోచారానికి పాతకాలంలో అలపడండి. ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే, వేదిక అస్ట్రాలజీ కానీ కేపీ అస్ట్రాలజీ కానీ రాహు కేతు ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. అందులో ఎక్కువ ఎవరు చూస్తారు, ఎక్కువ ప్రభావం క్లస్టర్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్, అన్ని రేసు కలిసి ఉన్నాయి. ఇందులో ఏ రాహు, ఒక జాతకం తీసుకుంటే ఆ రాహులో జన్మజాతకం తీసుకోండి. ఆ రాహుని ఎవరు చూస్తున్నారు, ఏ ప్లానెట్ అయితే రాహుని చూస్తుందో ఈ రాహు ఆ ప్లానెట్ లక్షణాలు లాక్కుంటుంది. ఆ రాహు ఆ పని చేస్తుంది.
ఫస్ట్ కంజాయింట్ ప్లానెట్, ఏ ప్లానెట్తో రాహు యుతి పొందింది ఆ లక్షణాలు రాహు వాడు చేస్తాడు. ఆ యుతి పొందిన ప్లానెట్ ఎక్స్కి ఏ భావాల ఓనర్షిప్ ఉంది, ఏ భావంలో ఉన్నాడు వాడు, కనెక్షన్స్, అది రాహు దశలో రాహు ఇవ్వచ్చు. కంజంక్షన్. నెక్స్ట్ యాస్పెక్ట్, ఎవరు చూస్తున్నారు రాహుకేతుల్ని, ఆ యాస్పెక్ట్. నెక్స్ట్ రాహు ఏ స్టార్లో ఉన్నాడు, స్టార్ అస్ట్రాలజీ నక్షత్ర జ్యోతిషం వాళ్ళకి ఏ స్టార్లో ఉన్నాడు, స్టార్ లార్డ్ ఎవరు, ఆ స్టార్ లార్డ్ లక్షణాలు వీళ్ళు చేస్తారు. ఆ తర్వాత రాశి లార్డు తప్పకుండా ఉంటాడు, ఆ రాశి లార్డు పని వాడు చేస్తాడు. అందుకని వేదిక అస్ట్రాలజీ ఏ రాశిలో ఉన్నాడు ఆ రాశి లార్డు పని చేస్తాడని జ్యోతిషంలో చెప్పుకోవటం. గోచారంలో వచ్చేసరికి ఇట్లా చెప్పేసి శనివత్ రాహు కుజవత్ రాహు అని ఒక నానుడు పడిపోయింది. కానీ ఇప్పుడున్న కాంపిటేటివ్ అండ్ కాంప్లెక్స్ సొసైటీలో ప్రతి క్షణం ఏ రాహు ఏం చేస్తున్నాడు, గోచార రాహు ఏం చేస్తున్నాడు, అందులో జనరకాల రాహుకేతులు ఏం చేస్తున్నారు ఇది చూడాలి. ఈ రాహుకేతులు స్ట్రాంగెస్ట్ ఎందుకు అయ్యారంటే ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ కేతు ఇస్ ది స్ట్రాంగెస్ట్ అనమాట. రాహుకేతుల గురించి 11 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన ఆయన మన అమ్ములుగా ఆయన ఉన్నారు, ఆయన ఇప్పుడు లేరు. పంచాంగం రాస్తారు అతనేనా? పంచాంగం రాస్తారు. పేరు మర్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి రాస్తోంది ఇప్పుడు. ఆయన 11 సంవత్సరాలు రీసెర్చ్ చేసి రాశాడు, రాహుకేతుల మీద రీసెర్చ్ చేసి. ఆయన చెప్తాడు అందులో కేతువుకు వచ్చేసరికి ఏం చేస్తాడంటే అన్ని గ్రహాల కంటే స్ట్రాంగెస్ట్ కేతువు. కేతువు చివరిలో అంత్యక్రియలు ఎలా జరుగుతాయి, ఎలా పోతాడు, నేచర్ ఆఫ్ డెత్, ఆ డెత్ తర్వాత అంత్యక్రియలు ఏ రకమైన జరుగుతాయి, సామూహికంగా జరుగుతాయా, ఇప్పుడు యాక్సిడెంట్లో పోతాడు, ఎక్కడో ప్లేన్ యాక్సిడెంటో ఎందులోనో, ఆ తర్వాత ఇంట్లో పోతాడు, మన నలుగురు వాళ్ళ మధ్యలో పోతాడు, అంత్యక్రియలు క్రమంగా జరుగుతాయి, కొన్ని క్రమంగా జరగని 7 రకాల అంత్యక్రియలు చెప్పాడు ఆయన. వీటన్నిటి ఏ రకంగా పోతాడు అనే దానికి కేతు ఇన్ఫ్లుయెన్స్. ఆ పోయినాక ఆ జీవిని శరీరం మీద, శరీరంలో ప్రాణం పోయినాక కూడా పనిచేసే గ్రహం కేతువు. రాహు కూడా పనిచేయదు, మిగతా గ్రహాలు ఏం పనిచేయవు. పోయినాక కేతువు పనిచేసి ఆ జీవిని ఈ జన్మ నుంచి వేరే జన్మలో మనలో జన్మ ఉంటే వేరే గర్భంలో ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి అనేది డిసైడ్ చేసేది కేతువు. ఆ తల్లి గర్భంలో పుట్టుకుంటే వాడికి లేదనే అనుకుందాం మనం, ఉంటే వాడు ఎక్కడ ఎప్పుడు పుట్టాలి అని ఆ తల్లి గర్భంలో పుట్టినాక అప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నీ వస్తాయి. ఆ కన్సీవ్ అయినాక అప్పటిదాకా కేతు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది ఆ తర్వాత ఈ రాహుకేతుల గురించి ఆయన పుస్తకంలోనే రాశాడు. వరల్డ్ మొత్తం మీద ఎక్కడ ఉంటారు ఇన్ఫ్లుయెన్స్, కొన్ని దేశాలు కొన్ని పెట్టారు, కొన్ని గ్రహాలు కొన్ని దేశాలు కూడా ఇచ్చారు. ఈ రాహులు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ అదేదో ఒక ట్రయాంగిల్ ఉంది, బర్ముడా ట్రయాంగిల్, ఏదో బర్ముడా కాదు, బర్ముడా ట్రయాంగిల్, అది రాహువు. అవును, ఇక్కడ ఏ ప్లానెట్ వెళ్ళినా మింగేస్తుంది అది. అవి ఆయన రాశాడు, ఆయన పుస్తకంలో రాశాడు. ఆ తర్వాత ఆయన ముందే చెప్తాడు, మండేని కూడా చాలా చెప్పాడు ఆయన పంచాంగాల్లో. అందులో డిస్క్రైబ్ చేస్తాడు ఆ సంవత్సరం పంచాంగంలో చీఫ్ మినిస్టర్ ఎట్లా పోయాడు, ఎందుకు పోయాడు, ఎట్లా పోయాడు, నేచర్ అన్నీ డిస్క్రైబ్ చేశాడు ఆయన. అట్లా అప్పటి చీఫ్ మినిస్టర్. ఇన్ని రకాలుగా రాహుకేతు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనిషి మీద. ఇకపోతే ఈ కాలసర్పయోగం అని ఒకటి తయారు చేశారు. నేను అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ఈ కాలసర్పయోగం అనేది నిజంగా కాలసర్పయోగమా, అంత చెడిపోతారా? కాలసర్పయోగం అంటే ఏంటి, అన్ని ప్లానెట్స్ రాహుకేతు మధ్యలో పడతారు. బంధన యోగం అంటారు కదా, బంధన యోగం అంటారు. అది అంతరిక్షంలో ఏర్పడితే ఎన్నాళ్ళు ఉంటుంది, 3 నెలలు 4 నెలలు ఉంటుంది. ఆ 4 నెలలు పుట్టిన వాళ్ళందరూ చెడిపోయారా? పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కనుక సిద్ధాంతం కాదు, ప్రతిరోజు లగ్నం బయటకు వస్తుంది. అవును, లగ్నం 6 గడియల్లోంచి బయటకు వస్తుంది, రాశుల్లోంచి. అవును, చంద్రుడు 15 రోజులకు ఒకసారి బయటకు వస్తాడు. అవును, కనుక కాలసర్పయోగం బ్రేక్ అయింది. ఆ తర్వాత ఆ కాలసర్పయోగానికి 12 రకాల కాలసర్పయోగాలు చెప్పారు. ఇవి చెప్పారు. ఈ వ్యక్తిగతాల్లోనే